పవన్ కళ్యాణ్ అడిగి ఉండడు, నాగబాబు కూడా అడిగి ఉండడు, చిరంజీవి గారికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పేపర్లో రాస్తే వస్తారని చేసి ఉంటారు ఒత్తిడి చేయడం కోసం. వస్తే చేస్తే తప్పేం లేదు కూడా. అంటే వాళ్ళిద్దరు వెళ్ళారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక వీడియో పెట్టారని చెప్పి వెళ్ళని వేసుకున్నారు, వచ్చేస్తారేమో సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ఒక రకంగా ప్రెషర్ చేయడం చిరంజీవిని, ఎందుకు చేయవు నువ్వు అని చెప్పేసి. ఆయన వస్తే కనుక రావచ్చు, ఆయన ఇబ్బంది ఎక్కువ అనుకుంటే రావాలి. లేదు వాళ్ళ ఫ్యాన్స్, నాకు కూడా ఫ్యాన్సే కదా, నన్ను ఏమి ఇబ్బంది పెట్టర్లే, ఎందుకంటే ఎట్లాగో నేను సపోర్ట్ చేశాను కాబట్టి మా తమ్ముడికి అని చెప్పి వదిలితే వదిలేసేయి. ఫీల్డ్ లోకి ఆయన రావడం అంటే డిఫరెంట్, అంటే తన ఫార్ములాని వదిలేసుకున్నట్టు. అప్పుడు నెక్స్ట్ ట్రిప్ గ్యారంటీ ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ప్రెషర్ బిగిన్ అవుతుంది, మిగతా రాజకీయం అంతా బిగిన్ అవుతుంది. ఫైనల్ గా నిజంగా గెలవడం కోసమేనా పిఠాపురం మీద అంత ఓవర్ కాన్సన్ట్రేషన్ అనాలేమో, అందరినీ దింపుతే నిజంగా చిరంజీవి గారు వస్తే ఓకే, లేదు ఆయన కూడా అక్కడికే దింపుతున్నారు, లేదంటే మెజారిటీ కోసమా? ఖచ్చితంగా గెలవడం కోసమే ప్లానింగ్ ఉంటుంది. ఆ పైన భారీ మెజారిటీ రావాలని కోరుకుంటారు. ముందు గెలుపు తర్వాత మెజారిటీ కదా బేసిక్గా. ఇంకోటి ఏంటంటే క్రిందసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆ దెబ్బతిన్న పులి లాంటిది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రివర్స్ అయ్యి గట్టిగా అటాక్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా కాస్తంత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు పిఠాపురం విషయంలో. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్య, ఆయన గెలిస్తే నేను ఏకంగా పేరే మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటాను, ఏంటి అది కొత్త రాజకీయం? అంతకు మించి ఏం లేదు, పెద్ద ఆయన వయసు అయిపోతుంది.